సో, ఆవుల జోలికి ఎవ్వరెళ్ళినా వాళ్ళ బ్రతుకులు ఇలాగే సర్వనాశనం అవుతాయనేది ఉత్తర గోగ్రహణ, దక్షిణ గోగ్రహణాల నుంచి తెలుసుకోవాలి. ఎందుకంటే నేను మీకు చెప్పాను. అసల ఇంత పవర్ ఎందుకొచ్చింది అర్జునుడికి అంటే, ఆవులని కాపాడిన ధర్మం ఆయన శరీరంలో ప్రవేశించింది. అలాంటి గోధూళి స్నానం చేసి నించున్న అర్జునుడిని చూసి వాళ్ళంతా ఒక బీభత్స రూపాన్ని చూసినట్టు ఫీలయ్యారు వాళ్ళకి. అందుకనే ఇక్కడ ఎవరు పరాక్రమమో, ఎవరు ఎక్కువ బాణాలేస్తారు, ఎవరికి సిక్స్ ప్యాక్స్ ఉంటాయి, ఎవరు ఎంత గట్టిగా యుద్ధం చేస్తారనేది చాలామంది అమాయకంగా మహాభారతంలో చూసి ఏవేవో కథలు మాట్లాడుతుంటారు. సినిమా వాళ్ళు దాన్ని వాళ్ళు వాడుకోవటం కోసం అర్జునుడి రథం 2 అడుగులు వెనక్కెళ్ళింది, కర్ణుడి రథం 7 అడుగులు వెనక్కెళ్ళింది. ఇలాంటివన్నీ ఏంటంటే చిన్న పిల్లలకి, ఈ 5వ తరగతి, 4వ తరగతి జరుగుతున్న చిన్న పిల్లలకి ఏదో ఇంగ్లీష్ సినిమాల్లో లాగా బ్యాట్‌మెన్ వర్సెస్ ఈ మార్వెల్స్ కథలుంటాయి గదా! అలా చెప్పుకోవడానికి పనికొస్తాయి. అందరూ అర్థం చేసుకోవాల్సిందేంటంటే పరాక్రమంలో అందరూ పరాక్రమవంతులే. ఎంతంటే రావణాసురుడు ఇంకా పరాక్రమవంతుడు, కార్తవీర్యార్జునుడు అంతకంటే పరాక్రమవంతుడు, బలి చక్రవర్తి వీళ్ళకంటే పరాక్రమవంతుడు. కానీ పరాక్రమమైన వ్యక్తి యుద్ధంలో గెలవాల్సిన అవసరం ఏమీ లేదు.